నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ వాటర్ డే మరియు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మాజీ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనగామ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాటికోళ్లలో జరిగిన రైతు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నిరవత్ బాలు నాయక్. జన్నార మండలంలోని ఆశ్రమ పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన హెచ్ఆర్సీ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్. వరల్డ్ వాటర్ డే మరియు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి మంత్రి సీతక్క పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రాజీవ్ రహదారులు, రాజీవ్ కాలనీల ద్వారా పేదలకు సేవలందించిన మహానేత అని కొనియాడారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న మాకు అసెంబ్లీలో స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఏమేమి ఉన్నాం. పాడిలో కూడా మనము నెంబర్ 1 ఉన్నాం సార్ జిల్లాలో. అడవిలో నెంబర్ 1 ఉన్నాం. మరి అడవిలో నెంబర్ 1 మనమే ఉన్నాం. పంటలలో కూడా నెంబర్ 1 ఉన్నాం. సో ఇవన్నిటి కూడా ఈ పంట ఇదే రకంగా ఉండాలంటే ఈ అడవులు కూడా కాపాడుకోవాలి. కాబట్టి పబ్లిక్ తోటి మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ చేసి అందరినీ ఇలా ఇన్వాల్వ్ చేస్తేనే మనం అడవులు కాపాడుకోగలుగుతాం. రోజు కాపలా ఉండాలంటే మనం కాపలా ఉండలేం నిమిషాలు. అదే అవేర్నెస్ ఉందనుకో పబ్లిక్ లో. ఇప్పుడు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ దిక్కుపోతే అసలు ఇప్ప చెట్టు కొట్టారు. రకమైన గాలి రావట్లేదు. ఎండలు లేకుంటే దుమ్ము ధూళి ఆ గాలిని పీల్చుకున్న రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచం మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత పాలు కూడా పెట్టడం జరిగింది. ఈ పాలు కూడా మరి అన్ని పాల ప్యాకెట్లు అక్కడిక్కడ వద్దు. మన ఊర్లలో ఒకప్పుడు ఇద్దరం కలిసి క్యాబినెట్ లో ఇవాళ పాపం ఏదో ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ల మీద ఏదో బయటికి పోయి వద్దామంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు, పేదోళ్ళు ఉంటారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. ఏదన్నా యాక్సిడెంట్. అంజాంపురంలో మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడే పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు. మహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర నాయకులను ఆప్యాయంగా పలకరించిన కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల అభివృద్ధికి కృషి చేశామని, మత సామరస్యం, లౌకికవాద పాలనతోనే శాంతి భద్రతలు సాధ్యమని పేర్కొన్నారు. गला फाड़ फाड़ के क्या कर लेता 1 घंटे तक बड़े साहब फोन करे बोले अच्छा नहीं था तो जाके आप 4 बार जो फोन करे జనగామ జిల్లా లింగాలకనపూర్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. జీడికల్ రామచంద్ర స్వామిని దర్శించుకుని రామచంద్రగూడెంలో రైతులతో కలిసి నీటితో నిండిన చెరువును సందర్శించి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మడవెల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ను, పటేల్గూడెంలో ఇందిరమైళ్లను ప్రారంభించారు. ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన గుమ్మడవెల్లి గ్రామ సర్పంచ్ సోదరి సుమలత గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ గుమ్మడవెల్లిలో ఈ కాలనీలో ఒక వాటర్ ప్లాంట్ను మనకు విరాళంగా ఇచ్చి దాన్ని ఏర్పాటు చేసిన మన మాజీ జెడ్పీటీసీ సోదరుడు మంది ఓటర్లు ఉన్నారు. ఊరు కంటే దాదాపుగా సమానంగా ఇక్కడ జనాభా ఉన్నది. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. మేము ఊరికి అక్కడికి పోయి మా మహిళలు తెచ్చుకునే పరిస్థితి ఉన్నదంటే వెంటనే స్పందించి మరి ఈరోజు మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి ప్రత్యేకంగా తన నిధులు ఇచ్చినందుకు
గ్రామస్తులందరి తరఫున వంశీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా యాసంగి పంట 2026 నిధుల విడుదల కార్యక్రమం దేవరకొండలో వినూత్నంగా జరిగింది. తాటికోల్ రైతు వేదికలో నిర్వహించిన రైతు ఉత్సవాలను ఎమ్మెల్యే నేనావత్ భాలు నాయక్ ఎడ్లబండిపై వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి యాసంగి నిధులు విడుదల చేయగా ఎమ్మెల్యే రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. సరాసరి ప్రతి నెల పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, మంత్రివర్గ సహచరు బొమ్మలేని శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఆశ్రమ పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ సందర్శించారు. పాఠశాల వసతులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి చదువుపై పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, డిటిఓ డైరెక్టర్ రమాదేవి, సిఐ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ వస్తుందా బాగా? కూర్చోండి. Okay, good to see you all. What is it for how many operations? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో స్వర్గీయ దొమ్మెటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో గ్రౌండ్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. జిల్లాలోని 43 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదని, కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లతో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్యాస్ కొరత వల్ల గృహిణీలు, పేద ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. చిన్న హోటళ్లు, తోపుడు బండ్ల వ్యాపారులు సిలిండర్ లేక వ్యాపారాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ తరఫున మరి చిన్న వ్యాపారస్తులకు మరి ఎలా టిఫిన్ సెంటర్ వాళ్ళకి గ్యాస్ ఎలాగైతే ఇబ్బంది అవుతుందో, మరి పొద్దున్నే మనం డ్యూటీకి వెళ్ళాలంటే పోతూ ఒక 2 ఇడ్లీలు తిని తొందరగా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో తొందరగా వెళ్ళిపోవాలంటే ఎన్నో లావాడి మనం బండి మీద లావాడి 2 ఇడ్లు తినపోయే వాళ్ళము. మరి గ్యాస్ లేదు అని చెప్పి ఎక్కడ చూడు బండ్లు బంద్ చేసి ఉన్నాయి. ఏం చేయాలని చెప్తే గ్యాస్ లేదు, గ్యాస్ దొరకలేదు, ఏం చేయాలయ్యా? మరి దొరికే ఒక 100 రూపాయలైనా మాకు అది కూడా బంద్ అయిపోయింది. మరి ఈ రాష్ట్రము చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి తొందరగా గ్యాస్ ఇప్పించినట్టుంటే బాగుంటుందయ్యా. ఏది ఏమైనా కానీ మాకు మరి ఎన్ని రోజులు ఇట్లా మేము ఏమి ఇబ్బంది లేకుండా మరి ఎక్కడ ఇళ్లలో వండుకోవాలంటే కాదు అంటున్నారు. ఏది ఏమైనా సరే మరి గ్యాస్ కొరత లేకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన మోడీ మీద ఉన్నది. మరి ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా ఎంతో మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మరి బీజేపీ తరఫున ఎంపీలు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా చొరవ తీసుకొని మన తెలంగాణకు గ్యాస్ వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా మేము మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఎందుకు వస్తలేవు, మెయిన్ రాష్ట్రాలకు ఎందుకు సప్లై చేస్తలేదు? రేవంత్ రెడ్డి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఈ రోజు మన రాష్ట్రాలకు ఏం కావాలి, ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు హాస్టల్స్ గానీ, హోటల్స్ గానీ, డొమెస్టిక్ గ్యాస్ గానీ, కమర్షియల్ గ్యాస్ గానీ 2 కూడా లేక మళ్ళీ ఒకసారి కట్టెలపై వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికంతా కారణం ఎవరు? మోడీ. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము అడుగుతున్నాం, ఇంతమంది ఎంపీలు, ఈ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఏం చేస్తున్నాడు? 1 నెల రోజులు అవుతుంది చేసి ఇండియన్ గ్యాస్ ఇప్పటివరకు రాలేదు. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఏం చేస్తుంది రాష్ట్ర గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? సెంట్రల్ గవర్నమెంట్ ని అడగాలి, అడిగి తమ కావాల్సిన గ్యాస్ సరఫరా చేసుకోవచ్చు కదా. ఈ రకంగా వస్తే 2 గవర్నమెంట్లు ఫెయిల్ అయినాయి. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము నిలదీస్తున్నాము, మేము ధర్నాలు చేస్తున్నాము. ప్రజల కష్టాల గురించి రేవంత్ రెడ్డి, మోడీ పట్టించుకోవాలని కోరుతున్నాం మేము. ఎందుకంటే గ్యాస్ కొరత చాలా ఉంది. మధ్య తరగతి వాళ్ళకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. కమర్షియల్ గా పెద్ద హోటళ్ళు అయితే అన్ని గ్యాసులు దొరుకుతున్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకొని హోటళ్లు, హాస్టల్ నడుపుకున్న వాళ్ళకైతే గ్యాస్ కొరత లేక అంతా టిఫిన్ సెంటర్లు అంతా మూసేస్తున్నారు. వాళ్ళకి జీవన ఉపాధి లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తొందరగా గ్యాస్ రిలీజ్ చేయాలని, గ్యాస్ కొరత లేకుండా చూడమని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సోహిత ధన్యతలు విద్యార్థులకు ఆదర్శప్రాయులని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి అన్నారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. చదువుతో పాటు శిల్పకళలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ప్రణో దేవీ సరస్వతి రాజోధర్వాధమీవతే ధూనామవత్రయవతే గణేశాయ నమః. ఇటువంటి ఎన్నో అవకాశాలు ఈ తల్లిదండ్రులు ఆ చిన్నానికి కల్పించాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడాలి అనంత, ఇలా చూడాలి. నేను మా చెల్లి కాకుండా మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మైదానంలో, ఈ వాతావరణంలో మామిడి చెట్టు, సరస్వతి దేవమ్మ ఇవన్నీ కూడా మాకు చాలా తీపి గుర్తులు అందించాయండి. మాకు సెలవు కావాలన్నా ప్రోత్సహిస్తూ ఇస్తూ మమ్మల్ని ఇంతటి స్థాయికి తీసుకువెళ్ళారు. ఇలాంటి గొప్ప గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే కాదు, చదువుతో కూడిన క్రమశిక్షణ కూడా ఉండాలి. ఆ క్రమశిక్షణను మేము మా ఉపాధ్యాయుల దగ్గర నుండి, మా తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నాము.
మేము ఏ స్టాండర్డ్ చేస్తామన్నా కూడా మాకు సెలవులు 10th క్లాస్ కదా సెలవులు ఇవ్వము అనే మాట అయితే అస్సలు రాలేదు. మేము చేసేదానికి ప్రోత్సాహం కల్పిస్తూ మమ్మల్ని ఇంతటి స్థాయికి తీసుకువెళ్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ. నారాయణపేట జిల్లా కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను కృష్ణా పోలీసులు మరియు టాక్స్పోర్ట్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏఎస్ఐ యాదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆడపిల్ల పుడితే 5,000 ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన ఆకారపు హరీష్, బిందు దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో వారికి 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం మినిమం వేజెస్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ అండ్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు శంకర్రావు సమక్షంలో మైన్ పిట్ సెక్రటరీ భీమయ్య ఆధ్వర్యంలో ఐకే 1A మైన్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శంకర్రావు, కార్పొరేటర్ బొడ్డు తిరుపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, రౌతు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. టోర్నమెంట్ లో ఏ రిలే టీం విజేతగా, డి రిలే టీం రన్నరప్ గా నిలిచారు. అనంతరం శంకర్రావు మరియు ఇతర నాయకులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరూ మరియు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ చైర్మన్ ఈ వేదికలో మరి దానిలో భాగంగా గతంలో ఇప్పటికే ఒక 2-3 మైన్స్ శ్రీరాంపూర్లో ప్రారంభించడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఇందులో భాగంగానే ఈరోజు మరి ఐకే 1A మరి పెద్దలు భీమన్న గారు సెక్రటరీ మరి వారి ఆధ్వర్యంలో ఈ ABCD రిలేస్ అందరికీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో విజేత అయిన వారికి మరి ఐఎన్టీయూసీ తరఫున ట్రోఫీలు కూడా అందజేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, అలాగే బొడ్డు తిరుపతి గారు మరి కౌన్సిలర్, మరి మిగతా మన సోదరులందరికీ కూడా పేరు పేరున ఐఎన్టీయూసీ నాయకత్వానికి పేరు పేరున అభినందన తెలియజేస్తాను. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో రాంబో ఇంటర్నేషనల్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు 5 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వార్తా కథనాలపై స్పందించిన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి స్కూల్ను సందర్శించి ప్రిన్సిపల్ తో చర్చించారు. తమ సూచనలకు స్కూల్ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఎంఈఓ తెలిపారు. నాకైతే ఎవరు ఏ పేరెంట్ కూడా నాకు ఫోన్ చేయలేదు. ఇన్ జనరల్ అయితే 2 రోజుల నుండే జరుగుతుందంట. నాకు తెలిసిన విషయం ఏంటంటే మొన్న ఇది సాటర్డే నాడు మెయిన్ అక్కడ బాగా ఏదన్నట్టు ధర్నా చేశారని చెప్పేసి కొంచెం ముందే సాటర్డే నాడు ఆల్రెడీ వాళ్ళ ఏదన్నట్టు డైరెక్టర్ మాట్లాడేటంటారు, పేరెంట్స్తో మాట్లాడి పంపించిందంట. సో దెన్ నిన్న సండే ఇప్పించండి అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పారు. వాళ్ళ ఏదన్నట్టు మెయింటెనెన్స్ ప్రకారంగా శాలరీస్ అన్నింటినీ కూడా చూసుకుంటూ వాళ్ళకి కొత్త ఏదంటే ఫీజులు అలా ఆల్రెడీ పేరెంట్స్కి చెప్పే చేస్తారు కదా. సో అంటే పేరెంట్స్కి చెప్పి మా ఇష్టం అంతే తప్ప మేము దానికి నేను ఎందుకు మా అమౌంట్ కట్టాలి పార్టిసిపేట్ చేయడం దానికంటే నేను మేనేజ్మెంట్తో మాట్లాడతానని చెప్పాను అంతే. అంటే ఇయర్లీ 25% ఫీజు పెంచుతున్నారట, అదే నాకైతే పేరెంట్స్ ఎక్కడ కూడా నాకు అలాంటి కాంప్లైంట్ నాకు రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వండి అని చెప్పామండి పేరెంట్స్కు. మేము ఒక 600 మంది ఉన్నాము వాట్సాప్ గ్రూపు. మేము ఇవ్వాలని మీకు ఏదైనా మీకు చెప్పాలనుకుంటే 600 మంది ఫోన్ చేస్తున్నారమ్మా, చేయరు కదా. మీరు ఒక రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వండి, మేము ఏదైనా ఉంటే మేము. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని
ప్యారీ షుగర్ పరిశ్రమ మూసివేతపై స్పష్టత ఇవ్వాలని దాదాపు 850 మంది కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పరిశ్రమ నష్టాల్లో ఉందని ప్రచారం జరుగుతుండగా పర్మనెంట్ కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులకు భరోసా ఇవ్వాలని, అధికారులు జోక్యం చేసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 150 మంది లబ్ధిదారులకు 58 లక్షల పైగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు యాదవ్, మల్లేష్, కౌన్సిలర్లు ఆంజనేయులు గౌడ్తో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు పేద ప్రజలకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్లను విరివిగా పెద్ద ఎత్తున చాలామంది లబ్ధిదారులకు అందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనం 150 చెక్కులను 58,87,500 రూపాయల చెక్కులను మనం ఈరోజు మనకు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు మనం అందిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిన దాఖలాలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎక్కడ కూడా మన కార్యకర్తలే చెప్తున్నారు, ఎవరికి అనారోగ్యం పాలైనా, ఆసుపత్రి పాలైనా బిల్లులు ఇంత బిల్లు అయిందని చెప్తే మన కార్యకర్తలే పోయి బిల్స్ తీసుకురండి, మేము చెక్కులు ఇప్పిస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, మనకిచ్చినటువంటి మరి మన ప్రజల పట్ల మనకు మన బలాన్ని పెంచుకునేదానికి మనకి ఇచ్చినటువంటి అవకాశం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పల్లెపల్లెలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పేట బ్రదర్స్ మిత్రబృందం నిర్వహిస్తుంది. పార్టీ సిద్ధాంతాలు, సభ్యత్వం ద్వారా లభించే భరోసా గురించి ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యత, నిబద్ధతకు ఆకర్షితులై చదువుకున్న యువత స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెం గ్రామంలో గ్రామకంఠంలో ఉన్న చెట్లను కౌన్సిలర్ భర్త భుజంగరెడ్డి నరికివేయడం వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదన్న కారణంతో బర్రెలకు నీడనిచ్చే చెట్లను నరికించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన నాయకుటి చంద్రయ్య రాజులను దూషించినట్లు తెలిపారు. దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, అలాగే ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. బచ్చుగూడెం గ్రామం ఇంద్రేశం మున్సిపాలిటీ పడంచెరు మండల్. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మేము 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ గేదెలు కట్టేసుకోవడం జరుగుతుంది. అక్రమంగా వచ్చి ఇక్కడ చెట్లు తొలగించడం జరిగింది. ఎవరు? ఎర్వ శేఖర్ రెడ్డి ఆయన అతను వచ్చి తొలగించడం జరిగింది. ఇట్లెందుకు తొలగిస్తున్నావు అని మేము అడగగా మా మీదకి కర్ర తీసుకొని మా అమ్మ మీదకి నా మీదకి కర్ర తీసుకొని దాడికి వచ్చిండు. వచ్చిన ఆయనకు ఎవరు చెప్పారు చెట్లు తీసేయమని? 6 మంది సర్పంచులు మారారు. ఇంతవరకు ఎవ్వరు కూడా దీన్ని టచ్ చేయలేరు. ఈ గెలిచిన నెల రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇదే టచ్ చేసారు. దీన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? రోడ్డు స్థలం ఇది రోడ్డు స్థలం. అక్కడ మూతికాడ తీయాలి, అది ఆడ పోయి కూర్చొని మాట్లాడదాం రామంటారు. కొండమల్లిపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగిన గ్రామసభ పశువుల సంత వేలం అంశంపై రసాబసగా మారింది. సమాచారం లేకుండా వేలం నోటీసులు ఇచ్చారని వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శిని నిలదీగా సర్పంచ్తో వాగ్వాదం జరిగింది.
సభ మధ్యలోనే సర్పంచ్ వెళ్లిపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం వేలాన్ని వారం రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ వార్డు సభ్యులు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సుధీర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. దేనికి గెలిచినా మేము వార్డు నెంబర్లు సర్పంచ్ గారు మీరేనండి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ మయూరీనగర్ కాలనీలో రోడ్డు మరమ్మతుల సమయంలో మంజీరా పైప్లైన్ పగిలిపోవడంతో తాగునీరు రోడ్డుపై వృధాగా పారుతుంది. ఎండాకాలంలో ప్రజలు ఇలా నీరు వృధా కావడం స్థానికులు ఆగ్రహానికి గురి చేస్తుంది. అధికారులు వెంటనే స్పందించి పైప్లైన్ మరమ్మతులు చేయాలని, నీటి వృధాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరల్డ్ వాటర్ డే మరియు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మాజీ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనగామ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాటికోళ్లలో జరిగిన రైతు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. జన్నారం మండలంలోని ఆశ్రమ పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన హెచ్ఆర్సీ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.